హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే వచ్చేసి మన టాపిక్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ గురించి గైస్. చాలామంది టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు అసలు జాబ్ క్యాలెండర్ అనేది వస్తుందా రాదా, ఈ జాబ్ క్యాలెండర్ మీద మేము చాలా ఆశ పెట్టుకున్నాము, వస్తుందా రాదని చెప్పి చాలామంది రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది గైస్. సో ఇవి అందరికి రిప్లై ఇవ్వలేక ఈరోజు నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్. అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తే ఒకవేళ ఎప్పుడు రావచ్చు అనేది ఒకసారి చూద్దాం గైస్. ఓకేనా? ఓకే గైస్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాబ్ క్యాలెండర్ 2025 ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అంటే ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. నాకు అంటే మనకున్న సమాచారం ప్రకారం, మనం రెగ్యులర్గా చూస్తున్న న్యూస్ ప్రకారం వస్తే ఒక 3 to 4 నోటిఫికేషన్స్ అనేవి ఈ పంచాయతీ ఎలక్షన్స్కి ముందు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్లో మీకు తెలిసిన విషయం, పంచాయతీ ఎలక్షన్స్లో నిరుద్యోగులందరినీ స్టడీ వైపు మళ్లించి వీళ్ళు ఎలక్షన్స్ పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం అలా భావిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి అంటే ఒక 2 to 3 నోటిఫికేషన్స్ అన్న ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు రావచ్చు గైస్, గమనించగలరు. తర్వాత వచ్చేసి అసలు వస్తావా రావా, ఓకేనా? 2 to 3 నోటిఫికేషన్స్ వరకు 2 to 3 నోటిఫికేషన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏ జాబ్స్ పడవచ్చు అంటే ఈ ఎలక్షన్స్కి ముందు ఏ జాబ్స్ రావచ్చు అనేది ఒకసారి చూద్దాం గైస్. జీపీఓ ఒకటి, తర్వాత డిఎస్సి ఒకటి, ఎస్ఐ కానిస్టేబుల్ ఒకటి, ఈ 3 నోటిఫికేషన్స్ ఎక్కువ పడడానికి అవకాశాలు ఉంటాయి గైస్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ కొంచెం పోస్టులు కూడా ఈ జీపీఓ, పోలీసు, డిఎస్సి అనేవి ఈ నోటిఫికేషన్స్, ఈ పోస్టులు కూడా కొంచెం ఈ 3 నోటిఫికేషన్స్ అంటే డిఎస్సి, పోలీస్, జీపీఓ వచ్చేసి ఈ పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి వీళ్ళని అంటే స్టడీ వైపు మళ్లించడానికి అంటే ఎక్కువ మంది నిరుద్యోగులు వీటి మీదనే ఆశ పెట్టుకొని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఒకవేళ రాకపోతే ఆఫ్టర్ పంచాయతీ ఎలక్షన్స్ రావచ్చు గైస్. ఆఫ్టర్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ల తర్వాత రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అంటే ఆల్ నోటిఫికేషన్స్ ఇంతకుముందు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ చేసి విత్ డేట్స్తోనే రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు అంత నమ్మకం లేకపోతే మీరు కూడా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూస్తున్నారు కదా, దాన్ని బట్టి మీరు కూడా ఫాలో కావచ్చు గైస్. ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం జీపీఓ అయితే ఒక 7,000 పైచిలకు 7,000+ అంటే వేకెన్సీస్ ఉన్నాయి గైస్. జీపీఓ అనేవి 7,000 వరకు ఉన్నాయి. మీకు తెలిసిన విషయమే, రీసెంట్గా జీపీఓ ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది. ఒక 3,000 మెంబర్స్ మాత్రమే దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా వేకెన్సీస్ వచ్చేసి 7,000+ ఉన్నాయి కాబట్టి ఆ జీపీఓ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక రోజు అటు ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ జీపీఓ నోటిఫికేషను. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్. అసలు ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. చాలామంది నిరుద్యోగులు చాలామంది పోలీస్ నోటిఫికేషన్ చాలామంది